ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ప్రజెంట్ మారేడుమిల్లి. మారేడుమిల్లిలో ఎలాంటి ఇది జరుగుతూ ఉంటుంది, ఏముంటది అనే విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి మారేడుమిల్లి అంటే ఒక లొకేషన్స్, సినిమా షూటింగ్స్ అనుకుంటారు చాలా మంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. నాగు అన్న అని ఇక్కడ ఉంటాడు. ఆ అన్నతో కొన్ని విషయాలు మాట్లాడదు, ఎందుకంటే లోకల్ వ్యక్తి కాబట్టి. అసలు మారేడుమిల్లి అంటే ఏంటి, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది, ఏంటి అసలు దీనికి? ఇక్కడ ప్రదేశంలో ఇక్కడ ఇప్పుడు చాలా మంది డ్రింక్ చేస్తా ఉన్నారు రోడ్ల పోన. ఎట్లా ఉంటది ఏమన్నారా పోలీస్ డిపార్ట్మెంట్, ఎట్లా ఉంటాయి ఇక్కడ రూల్స్? రోడ్డు మీద డ్రింక్ చేస్తే షూట్ జరుగుతుంది ఇక్కడ. ఇంతమంది అంటే మ్యారేజ్ కాని వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. ఏమన్నా మర్డర్లు కానీ ఇట్లా కొంచెం అమ్మాయిలను రేప్ చేయడాలు ఇట్లాంటి ఏమైనా జరుగుతాయి ఇక్కడ? రీసెంట్ గా ఈ 5-6 months లా ఇక్కడ ఎవరైనా చనిపోవడం జరిగింది ఇక్కడ? ఏరియాలో అంటే జరిగింది అంటే మామూలు ఇలాగే ఇక్కడ మేజర్ పాయింట్స్ ఇక్కడికి వచ్చే టూరిస్టులు కానీ దీని వల్ల ఇక్కడ వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్? అంటే ఈ అడవిలో పులులు కానీ సింబాలు ఇట్లా ఏమైనా ఉంటాయి ఇక్కడ? ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చిన టూరిస్టుల్ని ఎప్పుడన్నా హాని చేసినట్టు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? అలాంటి నేను మేజర్ గా ఈ వీడియో ఎందుకు తీయాలనుకున్నా అంటే చాలా మందికి ఉన్న డౌట్లు ఏంటంటే ఇక్కడ షూట్లు చేస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి బెదిరిస్తా ఉంటారు, అమ్మాయిలు గిట్లు వస్తే వాళ్ళని బెదిరిస్తారు. కొంచెం హై హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ప్రజెంట్ మారేడుమిల్లి అనే ఈ ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ పుష్ప షూటింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అసలు ఎట్లా రావాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని పట్టుకుంటే లొకేషన్స్ తెలుస్తుంది ఏంటి అనేది కొన్ని ఇందులో నేను మీకు చూపిస్తా. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఇక్కడ అంటే లొకేషన్స్ అన్నీ తెలిసిన వ్యక్తి, ఇక్కడ లోకల్ వ్యక్తి. ఒకసారి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మారేడుమిల్లిలో, ఎలాంటి ఇది జరుగుతూ ఉంటుంది, ఏముంటుంది అనే విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి మారేడుమిల్లి అంటే ఒక లొకేషన్స్, సినిమా షూటింగ్స్ అనుకుంటారు చాలా మంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి అక్కడ చూపి, అక్కడ షూటింగ్స్ కానీ అక్కడ ఫొటోస్ రీల్స్ చేస్తూ ఉన్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి, మనం ఇక్కడ సాంగ్ షూట్కి వచ్చినాం ఇక్కడ అట్ E960లో ఇది ఎక్స్పోజ్ చేయాలనేది కూడా మా ఇంటెన్షన్ కూడా. కాబట్టి సరే మీ అందరికీ E960 చూసే వాళ్ళందరికీ ఇది చూపించాలన్న ఇంటెన్షన్తో మేము ఇక్కడ రావడం. ఈ ఆటో ఏదైతే ఉందో ఈ ఆటో డ్రైవర్ నాగు అన్న అని ఇక్కడ ఉంటాడు. ఆ అన్నతో కొన్ని విషయాలు మాట్లాడదు, ఎందుకంటే లోకల్ వ్యక్తి కాబట్టి. అన్న, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? మారేడుమిల్లిలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు. అసలు మారేడుమిల్లి అంటే ఏంటి, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది, ఏంటి అసలు దీనికి? ఇది ఏజెన్సీ ఏరియా కదండి, అలాగనేసి మారేడుమిల్లి అంటారు అందరూ. అంటే ఇది మొత్తం టూరిస్ట్ ఏరియా? టూరిస్ట్ ఏరియా అండి, ఎక్కువ ఎప్పుడు ఖాళీ ఉండదు, శని ఆదివారాలు అసలు ఖాళీ ఉండదు. ఓకే, అయితే ఇక్కడ ప్రదేశంలో ఇక్కడ ఇప్పుడు చాలా మంది డ్రింక్ చేస్తా ఉన్నారు రోడ్ల పోన. ఎట్లా ఉంటుంది ఏమన్నారా పోలీస్ డిపార్ట్మెంట్, ఎట్లా ఉంటాయి ఇక్కడ రూల్స్? రోడ్డు మీద డ్రింక్ చేస్తే వార్నింగ్ అయితే ఇస్తారు, పోలీసులు తిరుగుతూనే ఉంటారు పోలీసులు. తిరుగుతూనే ఉంటారు. ఓకే, ఇక్కడ షూట్స్ అవి చేసుకోవచ్చా ఏమన్నారా పోలీసు వాళ్ళు? అలాగే వాటి వల్ల ఇబ్బంది ఏం పెట్టరండి. ఓన్లీ డ్రింక్ చేయకూడదు, లేడీస్ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఫ్యామిలీస్ కానీ ఆ వాటి కోసమే తిరుగుతారు అంత. ఏమీ లేదు, షూట్స్ అన్ని మీ పర్మిషన్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు దగ్గర మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఇప్పుడు ఒక 28 ఇయర్స్ ఉంటాయి. అండ్ నాగన్నకి ఇక్కడ మొత్తం అంటే ఎవరైనా షూట్లు కానీ ఇక్కడ ఏదైనా వెడ్డింగ్ షూట్లు వేయాలన్నా నేను అన్న నంబర్ ఇస్తా, ఇవ్వచ్చా? ఇక్కడ ఎవరన్నా మారేడుమిల్లికి రావాలనుకున్నా, ఇక్కడ లొకేషన్లు తెలియకపోయినా మొత్తం, ఎందుకంటే ఈ ఏరియాలో అంటే ఈ లోకల్ ఉన్న వ్యక్తి కాబట్టి నాకు అన్నీ తెలుసు. అంటే ఇక్కడ ఏదన్నా లొకేషన్స్ ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, ఎక్కడ ఏమున్నది, ఇక్కడ ఏంది అనేది ఈయన అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకు ఈ మాట చెప్తుంటే అన్న నంబర్ నేను లాస్ట్లో ఇస్తా, కాంటాక్ట్ నెంబరు. ఇంకోటి, ఇక్కడ షూట్ జరుగుతుంది ఇక్కడ. ఇంతమంది అంటే మ్యారేజ్ కాని వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. ఏమన్నా మర్డర్లు కానీ ఇట్లా కొంచెం అమ్మాయిలను రేప్ చేయడాలు ఇట్లాంటి ఏమైనా జరుగుతాయి ఇక్కడ? ఓకే ఇదంతా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అలా జరగలేదు. మామూలుగా అయితే ఇలా వచ్చి వాటర్ ఫాల్స్లో తెలియకుండా దిగడం వల్ల అట్ల వల్ల చనిపోయిన వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు. ఓకే, రీసెంట్గా ఈ 5-6 months లా ఇక్కడ ఎవరైనా చనిపోవడం జరిగింది ఇక్కడ? ఏరియాలో అంటే జరిగింది అంటే మామూలు ఇలాగే బ్రిడ్జి కాడ ఇలా చూస్తూనే దిగుతూ జారిపోయి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. గుంట దగ్గర ఒక వ్యక్తి హిందీ
ఓకే, తెలియక అందులో జారి పడిపోయి, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా పిల్లల్ని అది కొంచెం నెగ్లెక్ట్ చేయకూడదు, చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే చెప్పలేము, ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, హెవీగా ఉంది చూడండి. అంటే దగ్గరికి వెళ్ళి ఇట్లా చూస్తే కూడా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, అంటే ఒక డిఫరెంట్ అనిపిస్తూ ఉన్నది. ఇది ఎందుకు ఈ వీడియో ఎందుకు ప్రధానంగా ఎందుకు ఇక్కడ తీస్తూ ఉన్నామంటే, చాలా మందికి తెలుసు మారేడుమిల్లి అనేది, కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ అనేది ఇక్కడ లోకల్ వ్యక్తులకు తెలుసు, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి. ఎందుకంటే అన్న నాగరాజన్ ఇక్కడే ఉంటాడు కాబట్టి ఈయనకు బాగా తెలుసు. కాబట్టి ఎవరన్నా షూట్ చేసుకోవాలన్నా, వెడ్డింగ్ షూట్స్ కానీ ఎక్కడ ఎంజాయ్ చేయాలన్నా ఈయనకు అప్రోచ్ అవ్వచ్చు. ఇంకోటన్నా ఇక్కడ మేజర్ పాయింట్స్ ఇక్కడికి వచ్చే టూరిస్టులు కానీ దీనివల్ల ఇక్కడ వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్? వాళ్ళకంటే మీరు ఎవరైనా వచ్చినప్పుడు అది కుప్పంగా దొరుకుతుంది. ఓకే, ఎవరు మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మాకు ఇక్కడ మంత్రుల శ్రీసాగర్ అని చెప్పి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. ఓకే, ఎట్లా ఉంది అంటే ముందుకు, అంటే ఒక 5 years బ్యాక్ ఇప్పటికి ఏమైనా డెవలప్ అవుతుందా ఈ ఏరియా? ఎట్లా ఉంది? డెవలప్ అయిందండి. ఇక్కడ మూవీస్ తీయడం వల్ల బాగానే ఉంది. ఇక్కడ డెవలప్మెంట్, జనాలు కూడా పెరుగుతున్నారు. ఇంతకుముందు ఇది ఎవరికి తెలిసేది కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఎన్ని సినిమాలు జరిగినాయి ఇక్కడ? ఇక్కడ అఖండ, పుష్ప, ఇరుమురులు, అయ్యప్ప. ఇప్పుడు రీసెంట్ గా రవితేజ గారి సినిమా కూడా ఇక్కడే జరుగుతా ఉన్నది షూట్. ఓకే, నాకు తెలిసి 30 కూడా మళ్ళీ షూట్ ఉన్నట్టుంది. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్ గా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నైట్ లా అంటే ఒక లిమిట్ ఉంటుందా, టైమింగ్ లిమిట్ ఏమన్నా పీరియడ్ ఉంటుందా? ఈవినింగ్ 5-6 నుంచి ఎవరు రాకూడదు అట్లాంటిది ఏమన్నా ఉంటుందండి. సేవ అందరు ఖాళీ అయిపోతారు. ఓకే, ఎవరన్నా ఇట్లనే ఎవరు చూడరు కదా అని వస్తే ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఉంటుంది? పోలీసుల వాళ్ళు రౌండింగ్ కొడతారా, పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా రౌండ్ వేస్తారా? అలాగే ఎవరు రారు కానీ ఇక్కడ ఎవరు ఉండరు. నైట్ అయితే ఖాళీ చేస్తారు. అంటే ఈ అడవిలో పులులు కానీ సింబాలు ఇట్లా ఏమైనా ఉంటాయి ఇక్కడ? ఉంటాయి, ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చిన టూరిస్టుల్ని ఎప్పుడన్నా హాని చేసినట్టు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు దాకా అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ మామూలుగా వస్తారు, ఎంజాయ్ చేసుకుని వెళ్తారు. ఒక ఈ వాటర్ వల్ల ఏమైనా తెలియని వాళ్ళు దిగడం వల్ల ప్రాబ్లం. అంటే కొంతమంది కళ్ళు తిరిగి పడడం కానీ అట్లా కొంచెం తెలియని జరగడం తప్ప మిగతా ఏం జరగదు. ఇప్పటి వరకు ఎవరైనా పుల్లులు కాటేసినాయి, లేదంటే ఏదో జరిగింది, అడుగు పందులు ఏమైనా వేసినాయి అనేది ఏమన్నా ఇప్పటి వరకు ఏమన్నా విన్నారా మీరు? ఎందుకంటే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు అట్లా? అలాగేం లేదు. ఓకే, అట్లేం లేదు ఇప్పటి వరకు. ఓకే, అంటే మ్యాక్సిమంగా ఇక్కడ మేజర్గా మీకు తెలిసి చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఎలాంటి కైండ్ ఆఫ్, అంటే లవర్స్ ఎక్కువ వస్తూ ఉంటారో, ఫ్యామిలీస్ ఎక్కువ వస్తూ ఉంటారు? అందరూ వస్తారు. మారేడుమిల్లి అంటే స్పెషల్ ఏంటి ఇక్కడ? ఈ వాటర్ ఫాల్స్ కాకుండా ఇంకే వాటర్ ఫాల్స్, ఇంకా డాము, తర్వాత నైట్ టైంలో స్టేజ్ అయినా కూడా ఇక్కడ బాగుంటుంది. ఓపెన్గా ఉంటుంది, చూడడానికి లొకేషన్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, టూరిస్టులు ఎక్కువ ఎప్పుడు అంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తారా ఇక్కడికి? ఏ టైంలో ఎక్కువ ఉంటారు ఇక్కడ? శని ఆదివారాలు వస్తే, వర్షాకాలం అయితే ఎక్కువ వస్తారు. కానీ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ అది క్లోజ్ చేసేస్తారు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ అంటే ఏం చేస్తూ ఉంటారు? మీరు ఇక్కడ ఆటో ఉన్నారు కదా, ఆటో అనుకుంటారా? ఎంత వస్తుంది పర్ డే? ఎంత సంపాదిస్తారు మీరు? 1000 నుంచి 1500 వస్తుంది పర్ డే. అంటే ఎన్ని కిలోమీటర్ ఎక్కడ దాకా వెళ్తారు మీరు? ఇది ఆటో ఎంత దూరం నడుస్తుంది? ఈ లోకల్ ఇదంతా తిరుగుతాం, 15 కిలోమీటర్లు అలా తిరుగుతాం. ఇక్కడ టూరిస్టులు అయితే లేదనుకుంటే మామూలు ఆటో పట్టుకొని చింతూరు దాకా అలా వెళ్ళేసి వస్తాం, 30 కిలోమీటర్లు. మీకు ఇప్పటి వరకు ఇంత చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి టూరిస్టులతో ఎవరన్నా డ్రింక్ చేసి మిమ్మల్ని వల్గర్గా మాట్లాడడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతాయి? ఇలాంటివి ఏమి ఇక్కడ లేదండి. ఇక్కడ అసలు లోకల్ వాళ్ళు కూడా ఎవరో కూడా పట్టించుకోరు. ఎవరు ఎంజాయ్మెంట్ ఆలనేసి మామూలుగా వదిలేసుకుంటారు. ఇంకేస్ ఏదైనా జరిగితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేయాలన్నా ఇక్కడ సిగ్నల్స్ ఉండవు మేజర్ పాయింట్. ఎట్లా? ఇక్కడ సిగ్నల్స్ లేవు, కానీ కొన్ని పాయింట్లు ఒక్కో పాయింట్ వస్తుంటుంది. ఆ పాయింట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇక్కడ ఏ సిమ్ ఎక్కువ వాడుతూ ఉంటారు? ఇక్కడ జియో బిఎస్ఎన్ఎల్ నడుస్తూ ఉంటుంది. మీకు అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది మీరు? ఇద్దరు బ్రదర్స్. మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ ఏమో జెన్కోలో చేస్తారు. ఓకే, జెన్కో అంటే మీన్స్ పవర్ ప్లాంట్. ఓకే, మీరు ఇక్కడ అంటే పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా? ఓకే, మీకు ఇక్కడ ఉన్న మారేడుమిల్లి లొకేషన్స్ మొత్తం తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు మొత్తం క్లారిటీ ఉంది. అంటే ఎవరన్నా టూరిస్టులు వచ్చి ఆటోలో తీసుకెళ్ళండి మమ్మల్ని, మాకు అన్ని చూపియండి అంటే ఎంత తీసుకుంటారు పర్ డే? డే మొత్తం వాళ్ళతోనే ఉండాలి. తక్కువే, కామన్. యాక్చువల్ నైట్ మాట్లాడేటప్పుడు కూడా నేను 2-3 వేలు అడుగుతాడేమో, అవసరం అన్నది కదా అనుకున్నా. అన్న ఏం లేదన్నా, ఒక 1000-1500 ఇవ్వండి అన్నారు. ఎందుకంటే రీజనబుల్గానే, అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారు కదా, దొరికినప్పుడు దోసుకుందాం అనే విధంగా అయితే లేదు ఇక్కడ. నాకు మస్తు అనిపించింది. అసలు మేము షూట్ చేద్దాం ఈ సాంగ్ ఇక్కడ అనుకున్నప్పుడు
ఒక ప్రొడ్యూసర్గా నాకు భయం ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది తీసుకొచ్చి ఇక్కడ హోటల్స్ పెట్టి ఇదంతా చేయాలి, వీళ్ళ పేమెంట్లు ఇదంటే మినిమం 5 to 6 lakhs అవుతుంది. మ్యాక్సిమం మేము జైత్యాలు అక్కడ షూట్ చేస్తేనే తెలిసి ఉంటుంది. మొన్న నీలపూరి గాజులకు నేను దగ్గర భారీ బడ్జెట్ పెట్టిన. అంతకన్నా ముందు శనిగశైల సాంగ్కు కూడా నేను అంత ఇంత అవ్వలేదు, అప్పుడు తక్కువ కాబట్టి. ఇక్కడ ఎందుకు మేజర్గా అనుకున్నామంటే ఇక్కడ భయపడ్డాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక రిపోర్టర్గా ఉండి కూడా నేను భయపడ్డాను. అంటే నాకు ఇక్కడ నేను ఇక్కడ ఏపీ తెలంగాణలో ఒక జర్నలిస్ట్గా నేను నాకు పరిచయాలు ఉన్నాయి, అంటే పొలిటికల్గా కావచ్చు ఇంకోటి కావచ్చు, అయినా సరే నేను భయపడ్డాను. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కొంతమంది వచ్చి బెదిరించి డబ్బులు అడుగుతూ ఉంటారు, అది ఇది అని కొన్ని విన్నాను నేను. అంటే నిజంగా అట్లా జరుగుతాయి? ఎవరైనా వచ్చి బెదిరిస్తారా, షూట్ ఎవరు ఏమన్నారు అది ఇది ఏముండదు? ఇక్కడ వచ్చి పిల్లలు ఆకతాయిలు అటు ఇటు ఏ షూట్ ఎవరు చేయమన్నా డబ్బులు ఇవ్వండి మాకు అట్లా ఏముండవు? ఓకే, మీకు మ్యాక్సిమం ఇక్కడ మేజర్గా మంత్లీ ఎంత సంపాదిస్తారు? 30,000 సరిపోతుంది. డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి మీకు? ఒక 20-30 కిలోమీటర్లు తిరగాలంటే 4-3 అంటే 400-500 పోతాయి, మీకు ఒక 500-600 మిగులుతుంది. 1000 మిగులుతుంది. ఓకే, మీరు ఇక్కడ మేజర్గా ఇక్కడ మిమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? మన మారేడుపల్లి దగ్గర నుంచి మోతుగూడెం ఏరియాకి వచ్చి రిసెప్ట్కి వచ్చాక ఎవరినన్నా ఆటో వాళ్ళు అంటే నేను కాకపోయినా ఆటో వాళ్ళు అందరూ ఇక్కడ మంచిగానే ఉంటారు. మీకు యూనియన్ ఏమైనా ఉంటుంది ఇక్కడ? ఆటో యూనియన్ ఏమైనా ఉందండి. ఎన్ని ఆటోలు ఉంటాయి ఇక్కడ ప్రజెంట్? 22 ఆటోలు. ఓకే, యూనియన్ ప్రెసిడెంట్ అన్నీ ఉంటాయి మీకు? అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినా కస్టమర్లు ఏమైనా ఇబ్బంది పెట్టినా మీకు? మాకు ఉంటాయి, మాకు చాలా చేస్తా యూనియన్ తరపు నుంచి ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళాలన్నా మీకు మెయిన్ సిటీ ఏంది ఇక్కడ? మాకు ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఏమన్నా పెద్ద మెడికల్లో పోవాలంటే చింతూరు లేదా భద్రాచలం ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి? 100 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, మిమ్మల్ని మేజర్గా అప్రోచ్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఈయన మంచి వ్యక్తి. ఎందుకంటే నేను చూసినాను కాబట్టి చెప్తాను. నేను అంత ఈజీగా ఎవరిని నా ఛానల్లో నా క్రెడిబిలిటీ ఖరాబ్ చేసుకొని ఎవరిని ప్రమోట్ చేయను. బట్ నాకు ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నా షూట్కి మొత్తం ఆటో అన్నీ ఈయనకే అభయక్తాం మొత్తం. అందుకే కొంతమంది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అవసరం అంత తిరగాలి కదా డిమాండ్ చేస్తూ ఉంటారు. అంటే మాట్లాడింది ఒకటి తర్వాత ఇక ఫస్ట్ నుంచి కూడా అట్లనే ఏం చెప్పినా కానీ అన్న ఇంత ముందు కూడా ఇక్కడికి వచ్చేసి వెళ్ళారు వాళ్ళు. మేము వేరే దగ్గరికి వెళ్ళాం, అన్న నేను వెళ్ళి వచ్చినా ఇంకా నాకు డబ్బులు ఎక్కువేయండి, ఈ విధంగా లేదు. ఏదైనా ఫ్రెండ్లీగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ వీళ్ళతోనే వర్క్ చేయాలనే ఇంటెన్షన్ లాగా వీళ్ళు అంటే కలిపి మాకెందుకు వచ్చినోని దోసుకోవాలనే విధంగా అయితే లేదు ఇక్కడ. నేను ఈ మేజర్గా ఈ వీడియో ఎందుకు తీయాలనుకున్నా అంటే చాలా మందికి ఉన్న డౌట్లు ఏంటంటే ఇక్కడ షూట్లు చేస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి బెదిరిస్తూ ఉంటారు, అమ్మాయిలు గిట్లు వస్తే వాళ్ళని బెదిరిస్తారు కొంచెం అనే విధంగా కొన్ని విన్నాను. కాబట్టి నేను వచ్చే ముందు కూడా ఒకసారి ఈయన లోకల్ వ్యక్తి కాబట్టి కొంతమందికి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తాం. మ్యాక్సిమం ఏపీ తెలంగాణలో E96 టీవీ అని తెలియని వాళ్ళు 90% ఉండరు, ఒక 10% చెప్పలేము. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలంటే ఇతని నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియోలో కూడా ఇస్తాను లాస్ట్లో. ఇతనికి కాల్ చేసి మీరు మాట్లాడుకోండి, ఒకసారి మాట్లాడి ఇక్కడ మీకు లోకల్లో ఏ లొకేషన్ కావాలన్నా మీకు అన్ని చూపిస్తాడు. ఇది ఓన్లీ ఈయన మీద ఉన్న ప్రేమతోని. ఎందుకంటే ఈయనకు ఇట్లాంటి మంచి వ్యక్తులకు ఇంకొంచెం ఎక్కువ మంది అప్రోచ్ అవ్వాలి, బిజీ ఉండాలన్న ఇంటెన్షన్తో మాత్రమే. రేపొద్దున ఏది మంచిగున్నా రేపొద్దున సంతోష్ E960 అనేది వీళ్ళకి కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఇంటెన్షన్తోనే. అన్న ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇక్కడికి వచ్చే టూరిస్టులకు నువ్వు ఒక ఆటో డ్రైవర్గా? లేకపోతే ఎవరికైనా అడిగి లోకల్ వ్యక్తులు ఉంటే అందరూ అడిగి ఇక్కడ ఏంటి పరిస్థితి అడిగిన తర్వాత ఏదైనా దిగినాం గట్ట వాటర్లో దిగకుండా దిగినా సరే జాగ్రత్తగా చూసుకొని ఎవరినన్నా అడిగి ఇక్కడ దిగచ్చా దిగకూడదు అని అడిగిన తర్వాత ఏమైనా చేస్తే బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటే తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతా ఉంటాయి. విన్నారు కదా, ఇది మొత్తం మీద ఇంకా కొన్ని విషయాలు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మేజర్ ఏజెండా అండ్ మారేడుపల్లి నాకు తెలిసి ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ రిపోర్టర్స్ లోకల్ ఛానల్స్ రావచ్చు మేబీ. అండ్ E96 టీవీ మీకు తెలుసు మొన్న పుణిలో జరిగిన వైష్ణవి పాపకు సంబంధించిన ఇష్యూ కూడా మనం ఎక్కడికంటే అక్కడ వెళ్తాము, ఎక్కడ భయపడం కాబట్టి మేబీ ఇక్కడికి కూడా మేజర్గా ఇక్కడ సాంగ్ షూట్ అనుకున్నాం, ఇక్కడది కూడా ఎక్స్పోజ్ చేద్దాం మీకు చూపించాలన్న ఇంటెన్షన్ తోనే మేము అనుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్యామిలీస్ ఏ విధంగా వస్తూ ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా మంచిగా ఫ్యామిలీస్ తోని పిల్లలు వాళ్ళంతా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. ఎవరు వచ్చినా పిల్లల్ని జాగ్రత్త, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది అవ్వకుండా. ఎందుకంటే
కొన్ని సందర్భాలు మనం తెలియదు, మనకు తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్ జరిగిపోతాయి కాబట్టి అంటే ఆచితూచి ఉండాలనేది ఇంటెన్షన్. ఇంకా కొన్ని విజువల్స్ కూడా నేను చూపించగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.